మీరు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా? మామూలుగా పార్టీలు అటు ఇటు జంప్ అవుతుంటారు కదా, మా పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. అంటే మీరు నాన్నల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. చూస్తుంటాను నేను అప్పుడప్పుడు మీ ఛానల్, మీ పోకడలు ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. ఎన్సియు అంటే తెలుసా మీకు? నాని సినిమాటిక్ యూనివర్స్. నాన్న 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 నీ మనసెంతో మంచిదో నాన్న. ఇక్కడ రావడం తప్పు చేశాను. సినిమాలు ఉన్నత స్థాయిలో చేసుకుంటూ మంచి పాత్రలు ఆయన పోషిస్తూ సడన్గా రాజకీయ వైపు తిరగడం చాలా ఆసక్తికరంగా ఉంది. టు బీ ఫ్రాంక్ ఆశ్చర్యంగా కూడా ఉంది. సో హీఈస్ నన్ అదర్ దాన్ హాయ్ నాని పార్టీ అధ్యక్షుడు మన న్యాచురల్ స్టార్ నాని గారు. నమస్తే నాని గారు. నమస్తే. ఇప్పుడు మంచిగా మీరు సినిమాలు చేసుకున్నారు, సడన్గా హాయ్ నాని పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటి? మంచి పనులు చేయటం, మనం సపరేట్గా మంచి పనులు చేయటం, మంచి ఎంటర్టైన్మెంట్ అందించడం వేరు. ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒక పార్టీగా ఫామ్ అయ్యి దానికి ఒక ఎజెండా, ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం వేరు. అలాగే డిసెంబర్ 7వ తారీఖు హాయ్ నాన్న రాబోతుంది కాబట్టి ఇది కరెక్ట్ టైం అనిపించింది. అందుకే మన పార్టీ నేతలందరితో కూడా డిస్కస్ చేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వావ్, ఆల్ ద బెస్ట్ అండి. ఇంకోటి, మీరు ఎవరున్నారు అన్నట్టు ప్రజలు, ప్రేక్షకులు, మీరు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా? మా పార్టీలో వర్గాలు ఇలాంటివి ఏమి చూడమండి. అంటే అలా కాదు, అంటే మీరు నాన్నల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, అమ్మల మీద, చెల్లెళ్ళ మీద, అక్కల మీద అని మీరు ఆ సినిమాలు మీరు ఎందుకు తీయట్లేదు నాకు అర్థం కావట్లేదు. నాన్న అన్నది ఒక ఫేస్ ఆఫ్ ద ఇమోషన్ మాత్రమే అండి. ఒక నాన్న అన్నవాడు ఉన్నాడంటే ఆ నాన్న చుట్టూ అమ్మ ఉంటుంది, అన్ని రకాల బంధాలు ఉంటాయి, అన్ని రకాల రిలేషన్షిప్లు ఉంటాయి. సో కేవలం మీరు ఒక ఏదో ఒక రకంగా ఒక మా పార్టీని కానీ మా పద్ధతుల్ని కానీ బ్లేమ్ చేయడానికి ఆపోజిషన్ వాళ్ళు చేస్తున్న కుట్ర తప్పితే మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగాల్సిన అవసరం లేదు. మీకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి. ఇప్పుడు మీరు గతంలో తండ్రి కొడుకుల మధ్యన సంబంధం గురించి చూపించారు అద్భుతంగా. అది ఏ స్థాయికి వెళ్ళిందో ప్రజలు ఆశీర్వదించారో అది మీరు కూడా చూశారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి కూతుర్ల మధ్యన, అంటే రేపు పొద్దున తండ్రి అల్లుళ్ళు, తండ్రి కోడళ్ళు అలా చూపించి ఒక ఎన్సియుని మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏంటది ఎన్సియు? యా, ఎన్సియు. ఎన్సియు అంటే తెలుసా మీకు? నాని సినిమాటిక్ యూనివర్స్. ఓ, ఈ మధ్య అలా కూడా పిలుస్తున్నారా? యా, అలాంటిది ఏం లేదండి. ఎన్సియు యూనివర్స్లో అవి ఇవి క్రియేట్ చేసి సపరేట్ అలా గ్రూప్స్గా ఫామ్ చేయడం అనేది మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయం. అలాంటి ఉద్దేశం ఏం లేదు. కేవలం ప్రేక్షకులకి, ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాలన్నది మాత్రమే మా పార్టీ యొక్క మొదటి ప్రణాళిక, మొదటి ఎయిమ్, గోల్ అన్నీ కూడా ఆ దిశగా పయనిస్తున్నాం మేము. మీ పార్టీ అజెండా ఏంటి? హాయ్ నాన్న అంటే అది ఆ పేరు వినడానికి చాలా వినసొంపుగా ఉంది, బాగుంది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. దాని అజెండా మీరు మాకు తెలియజేస్తారా? ఎజెండా ఏం లేదండి. ఒక సినిమా ఒక యొక్క ఎజెండా ఏంటి? మనల్ని నమ్మి ప్రేక్షకులు, ప్రజలు టికెట్లు కొని థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళని పూర్తిగా ఎంటర్టైన్ చేసి వాళ్ళని ఒక సంతృప్తితో ఇంటికి పంపించడమే ముఖ్యమైన ఎజెండా. అలాంటప్పుడు మా పార్టీ మేనిఫెస్టో మీరు ఆల్రెడీ చూసుంటారు. మా పార్టీ మా హాయ్ నాన్నకి మీరు డిసెంబర్ 7న థియేటర్లో ఓటేయటం వల్ల మీకు ఎమోషన్స్ వస్తాయి, లవ్ ఉంటుంది, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీకు కామెడీ ఉంటుంది, మీకు అన్ని రకాల మీకు ఏవైతే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని పూర్తిగా సంపూర్ణంగా అందించడం మాత్రమే. కాదులేండి, అందరు రాజకీయ నాయకులు ఇప్పుడు చెప్పే మాటలు అయ్యే కానీ చెప్తారు, కానీ అక్కడికి వెళ్తే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును, మీరు గతంలోని మీ ఎక్స్పీరియన్స్లు, మీ పార్టీల నుంచి వచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ల వల్ల ప్రజలు విసిగిపోయి ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త ఎనర్జీ, ఒక కొత్త రక్తం రావాలని కోరుకున్నందువల్లే మా పార్టీని స్థాపించాం. ఏ రకంగా
హాయ్ నాన్న పార్టీని నమ్మి ఓటు వేయాలని మీరు అనుకుంటున్నారు అసలు? ఎందుకు నమ్మకూడదని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. మీకు ఏదో చెప్పుంటారు కదా అవతల వాళ్ళు. మేము మాకు వందల కారణాలు ఉన్నాయండి. ఆయన అన్న లాంటి ఒక చిత్రం మనం చాలా కాలం నుంచి మిస్ అవుతున్న ఎన్నో బోల్డ్ అండ్ ఎమోషన్స్తో ప్యాక్ అయ్యి ఉంది. మనం సినిమా అంటేనే థియేటర్కి వెళ్ళి ఒక థియేటర్కల్ హై అనేది ఏదైతే మనం ప్రేక్షకులు మిస్ అవుతున్నామో చాలా కాలం నుంచి, ఒక లవ్ స్టోరీస్, ఒక బిగ్ స్క్రీన్ లవ్ స్టోరీస్ని ఏవైతే మిస్ అవుతున్నామో, ఒక ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళి చూసి కేరింతలు కొడుతూ చీర్ చేస్తూ నవ్వుతూ ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే సినిమాలు తక్కువైపోయిన రోజుల్లో అలాంటి ఒక సినిమాకి అవసరం లేదని మీరంటారా? మీరు హాయ్ నాన్న అనే ఆ పేరు మీ పార్టీ పెట్టుకోవడం జరిగింది, చాలా బాగుంది. అది మీరు ఒక సాంగ్లో నుంచి ఇన్స్పైర్ అయ్యారని మేము అనుకుంటున్నాం. ఆ సాంగ్ మేము పాడొచ్చా? ఆ సాంగ్ ఏంటో కూడా మీకు తెలుసా? తెలుసు. తప్పకుండా పాడండి. నాన్న 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 నీ మనసెంతో మంచిదో నాన్న నాన్న. ఆపండి. అలాంటివి మీరు ఇలా డిబేట్కి పిలిచి లేనిపోని నిందలు వేసి ఇలాంటి ఒక పిచ్చి ఎగ్జాంపుల్ ఇవ్వటం వల్ల ప్రజల్ని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి సాంగ్ నుంచి మేము ఇన్స్పైర్ అవ్వలేదు. మా కథ, మా స్క్రీన్ ప్లే, మా కథలో ఉన్న పాత్రలు, దీని నుంచి అది పుట్టుకొచ్చిన ఒక ఆర్గానిక్ పేరు. అది పేరు చూస్తే హాయ్ నాన్న బాగుందండి. వెనకాల చూస్తే పిల్లలు పిల్ల ఇవన్నీ మరి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. మేము కాదండి, మేము ఇరు వర్గాల వైపు మేము ఉంటాం. తెలుస్తుంది. మీ చూస్తుంటాను నేను అప్పుడప్పుడు మీ ఛానల్, మీ పోకడలు ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. మీరు ప్రతిపక్షాలు చెప్తే అడుగుతున్నారా ఈ క్వశ్చన్లు, లేదంటే ఇవి మీ సొంత క్వశ్చన్లా, మీరేం సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, మాకు తెలుస్తూనే ఉంటుంది. బట్ ఏం పర్లేదండి, ప్రజలంతా చూస్తున్నారు, ప్రేక్షకులు వింటున్నారు, వాళ్ళకి తెలుసు. అంతేనా? ఇంకోటి అమ్మాయి అంటే గుర్తొచ్చింది. మీరు హాయ్ నాన్న పార్టీలో వేరే అమ్మాయితో పొత్తు పెట్టుకున్నారు అనేది కూడా న్యూస్ ఉంది. వేరే మీరు ఏదైనా అందాం అనుకుంటున్నప్పుడు డైరెక్ట్గా అనే దమ్ము లేనప్పుడు అడగండి, మాట్లాడకండి. ఆ టాపిక్ చెప్పాలనుకుంటుంది అంటే చెప్పండి. ఈరోజు తెలిసేద్దాం, ప్రజలు చూస్తున్నారు. చెప్పండి. ప్రజలు అన్నీ చూస్తారండి. అవును, అన్నీ చూస్తారు కాబట్టి చెప్పండి. నోట్లో ఎందుకండి? ప్రతిపక్షాలు భయమా? మేమంటే భయం లేనప్పుడు అడగండి. దేనికి భయపడమండి? భయపడినప్పుడు అడగండి. ఎందుకు దొంగ తిరుగుడు క్వశ్చన్లన్నీ డైరెక్ట్గా అడగండి. అది మాట్లాడిన నాని గారు, చెప్పండి. రాజకీయ నాయకులు చెప్పండి పర్లేదు, వింటున్నాం. ప్రతిపక్షాలు అడిగే క్వశ్చన్లు అండి, మేము అడగం. జనాలు అడుగుతున్నారు, ప్రజలు అడిగే క్వశ్చన్, ప్రజలు అడుగుతున్నారు. ప్రతిపక్షాలు అడిగే క్వశ్చన్లు, జనాలు అడిగే క్వశ్చన్లు ఒకటి కాదండి. ముందు అది గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షాలు అడిగారని మీరు అడగటం ఏంటి? ప్రతిపక్షాలన్నీ బుర్రలేని క్వశ్చన్లన్నీ అడుగుతుంటారు. అంత మాత్రాన మీరు అది తీసుకొచ్చి అది కూడా తీసుకొచ్చి అది ప్రజల క్వశ్చన్ లాగా మీరు పోర్ట్రే చేయడం ఉంది చూసారా? అది మీరు ప్రజలు మోసం చేయడం. నాని గారు ఆ మాట నేను అనలేదండి. నాకు ఎంతోమంది దీనికి మీ ఛానల్ కాకపోతే మాకు మిగతా ఛానల్ అన్నీ కూడా ఫుల్ ఆఫ్ సపోర్ట్. మీరు దీనికి ఏం చెప్తారు చెప్పండి నాకు. మీరు ఇప్పుడు బుర్రలేదని ఎవరిని మీరు ఉద్దేశించి అన్నారు? నేను కేవలం మిమ్మల్ని మాత్రమే అన్నానండి, మీడియా మొత్తాన్ని కాదు. మీకు చాలా క్లియర్గా లేదు అని అనిపించింది నాకు. సార్ నాకు కూడా తెలుసు అండి. తెలుసు, బహిరంగంగా చెప్పొద్దు. మీరు బహిరంగంగా అడగండి క్వశ్చన్లో అని అంటున్నాను. మీరేమో ఫ్యాక్ట్స్ని దాచిపెట్టమని చెప్తున్నారు. ఈ మధ్యన మీ పార్టీ మెయిన్ మెంబర్ ఒక ఆవిడ్ని మీరు ప్రకటించడం జరిగింది. చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటారు, చాలా బాగుంటుంది. ఆవిడ ఆ పేరు చెప్తేనే బొగ్గల్లో సొట్లు, నోటి మీద నవ్వులు. ఆవిడ మృణాల్ ఠాకూర్. అంటే మన చిరంజీవి గారి ఠాకూర్ పార్టీ అండి? కాదండి, ఆ ఠాకూర్కి ఈ ఠాకూర్కి ఏ సంబంధం లేదు. కేవలం ఆవిడ కేపబిలిటీస్, ఆవిడ పొటెన్షియల్ని చూసి ఆవిడ ఎంతో మంచి చేస్తారు. ఒక ఎంటర్టైన్మెంట్ని, ఒక కన్నులు విందుగా ఉన్న ఒక విజువల్ని అందిస్తారు ప్రేక్షకులు. కానీ మేము నమ్మి ఆవిడ్ని పార్టీలో తీసుకోవడం జరిగింది. బ్యూటిఫుల్ అండి. ఓకే, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు నాని గారు మీరు. మరి డిసెంబర్ 21న వస్తాము అని చెప్పి 7వ తారీఖున రావడం ఏంటి? అంటే భయపడ్డారా? మీకు ఒక విషయం చెప్తాను, చెప్పండి. ప్రజలు కోరుకుంటుంది మార్పు. ప్రజలే కోరుకున్నారు మేము ముందుగా రావాలి ఆ మార్పు అని. అండ్ ప్రజల్ని ప్రగతి పదంలోకి నడిపించాలంటే ఇలాంటివి చేస్తూ ఉండాల్సిందే. అలాగే
మాకెందుకో మాకు చాలా ఒక ప్రజల నుంచి ప్రేక్షకుల నుంచి మాకు ఒక కాన్ఫిడెన్స్ అన్నది మేము గ్యాదర్ చేయగలిగామండి. మీరు ముందొచ్చినా మీరు ఎప్పుడు వచ్చినా సరే మీకు బ్రహ్మరథం పడతారు అన్న ఆ వైబు అందరిలో కనపడుతుంది. అండ్ ఇటువంటి ఒక మూడ్ని, ఇటువంటి ఒక సెంటిమెంట్ని మనం ఏమాత్రం డిలే చేయకుండా ముందుకు తీసుకెళ్లాలన్నది మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అరే ఎడిటింగ్లో లేపే ప్రగతి పదం, ప్రగతి నెంబర్ ఏమైనా ఉందా? మీరు ఇలాంటి పొలిటికల్ డిబేట్స్లో అలాంటి నాన్ సెన్సికల్ డిస్కషన్స్ పెట్టడం వల్ల మీరు ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ మీరు ఇది ఎడిట్ చేయకూడదండి. మీరు ఇది చూపించాలి. మళ్ళీ మీడియా అంటే మీడియా అనుకుంటారు. మీడియా కదండి. మీడియాలో కొంతమంది వ్యక్తుల బిహేవియర్ ఇలా ఉండటం వల్ల మొత్తం మీడియాకే చెడ్డ పేరు వస్తుంది. మీరు ఇది చూస్తున్నారు కదా, మీరంతా బాగా నోటీస్ చేయండి. మరి ప్రగతి ఎవరండి? ప్రగతి పదం అండి. ముందు మీడియాలో ఉన్నప్పుడు బేసిక్ ఒక గ్రామర్ అన్నది అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి పెద్ద పెద్ద గ్రౌండ్లో ఉన్నోళ్ళే ప్లే గ్రౌండ్లో ఆడలేకపోతున్నారు. మీరు ఏ గ్రౌండు లేకుండా, ఏ బ్యాక్గ్రౌండు లేకుండా ఈ స్థాయిలో మీరు నిలబడ్డారంటే నాని గారు చాలా గొప్ప విషయం. ఏంటి మీ ధైర్యం ఏంటి అసలు? ప్రేక్షకులైన ధైర్యం, ప్రజలైన ధైర్యం, వాళ్ళ ఆశీస్సులు ఉన్నంతకాలం నేను మా పార్టీ ఇలా కలకల్లాడుతూ ఉంటుంది. నాకు మీలో నచ్చిన విషయం ఒకటి ఉందండి నాని గారు. ఎప్పుడు కూడా మీరు కొత్త పార్టీ మెంబర్కి, కొత్త సభ్యుడికి మీరు టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చూడండి. కెమెరాలు ఉన్నాయి కాబట్టి ముద్దు పెట్టట్లేదు, అది పెట్టేసారు, బతికించారు. థ్యాంక్ యూ. చీక్ మీద పెడతామండి. అక్కడ అసలు దగ్గరికి కూడా రాకండి. కొత్త వాళ్ళు ఇస్ ద మెయిన్ టాపిక్. కొత్త వాళ్ళు అంటేనే నాకు మా పార్టీకి ఒక ప్రత్యేకమైన అనుబంధం. అంటే బాగా వాళ్ళలో ఉన్న ఒక కొత్త రక్తం, వాళ్ళ కొత్త ఐడియాలు, కొత్త ఆలోచనలు ఎంతో గొప్పగా ఉంటాయి. అండ్ అలాంటి వాళ్ళు వచ్చి ఒక బోల్డ్ అని మంచి ఐడియాలు చెప్పి ఇది డెఫినెట్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్మకం మాకు వచ్చినప్పుడు, ఎందుకండి ఇంకా పాత కొత్త అని ఇలాంటి ఆలోచనలు, ముందుకెళ్ళిపోవాలి మనకు నచ్చిన పని చేస్తూ. అండ్ డెఫినెట్గా దానికి ఎన్నోసార్లు ఇంతకుముందు మన చరిత్ర చూసుకుంటే ప్రేక్షకులు ఎన్నోసార్లు దానికి బ్రహ్మరథం పెట్టారు. అలాంటి ఎగ్జాంపుల్స్ కోకలలో. ఇక మీరు December 7th మీరు ఇంకొక కొత్త దర్శకుడు అందించిన ఒక గొప్ప సినిమాని మీరు December 7th థియేటర్లో చూడబోతున్నారు. ఆయన పేరు శౌర్య. కాదండి, శౌర్య దాని పేరు. అదే చలో సినిమా కాదండి, ఇది శౌర్య దర్శకుడు అండి. ఓకే. మీ పాట, మీ హాయ్ నాన్న పార్టీ సాంగ్ అండి అది? ఏ పార్టీ? మా పార్టీ పెట్టాక మరి పార్టీ పాట ఒకటి ఉండాలి కదండి. మంచి పాట కూడా ఒకటి పెట్టాం. ఓడిఎమ్మ హీట్, ఈడిఎంలో బీటు, రేడియంలో లైటు, ఈ పార్టీలో అటు ఇటు అంటే గుర్తొచ్చింది. కొంతమంది మామూలుగా పార్టీలో అటు ఇటు జంప్ అవుతుంటారు కదా, చాలా. మా పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. మా వాళ్ళంతా బాగా ఎంతో లాయల్టీతో కూడుకున్న వ్యక్తులు. ఓకే, సూపర్. అంటే అమ్మాడి పాట చాలా అద్భుతంగా ఉంది. నాకు కూడా చాలా ఇష్టమైన పాట అండి. ఎన్నిసార్లు విన్నానంటే నేను కూడా అండి. నాకు చాలా మా పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ పాట వింటూనే ఉన్నాను నేను. మా కార్లో వెళ్ళినా, అప్పుడప్పుడు ఆ క్యాంపెయినింగ్కి వెళ్ళినా ఆ పాట ఎంతో ఎనర్జీని ఇస్తుంది మాకు. నాకు ఒకసారి పాడాలని ఉందండి. పాడండి, తప్పకుండా పాడండి. అమ్మాడి అమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో తుడిసే కొంచెం. ఏ అమ్మాడి గురించి మాట్లాడుతున్నాను మీరు? డాడీ అమ్మాడి. ఈ గన్ మ్యాన్ ఎవరు రాలేదు ఈరోజు? గన్ మ్యాన్ అంటే గన్ ఉంటుందండి, చూపించమంటారా? నా దగ్గర ఉంది. బుల్లెట్ చూడాలనుకోకు, గన్ చూడాలనుకో కావాలంటే. గన్ చూడాలనుకోకు, తప్పులేదు. బుల్లెట్ చూడాలనుకో, చచ్చిపోతావు. ఏదైనా సినిమాలో కాపీ కొట్టారన్న డైలాగు అదే మీకు ఎలా తెలుసు? అతడే సినిమా అండి. ఎక్కడో చెప్పుంటాను, రాసేసుకొని ఉంటారు.
మీ రాజకీయ నాయకుల నోటిలో నుంచి వచ్చే మాటలు తోటాల్లానే ఉంటాయి మాకు తెలుసు. అంత బ్యూటిఫుల్ ఉంది సాంగ్. చాలా మీరు యాక్చువల్ మా పార్టీ పాట వింటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ పాట మీరు పాడిన పాట కూడా నాకు చాలా ఇష్టం. మన చిరంజీవి గారు ఆయన పార్టీ పెట్టక ముందు చేసిన సినిమా అది. ఎంతో గొప్ప పాట, మంచి పాట వింటుంటాను. అప్పుడు మీరు చిరంజీవి గారికి అబద్ధం చెప్పి అన్యాయంగా సైకిల్ తీసుకోవడం అనేది మాకు అది నచ్చలేదు. మాకు ప్రతిపక్షాల నుంచి వచ్చిన రిపోర్ట్స్ క్వశ్చన్ అడిగినప్పుడు వద్దండి, వద్దు మీరు చెప్పారు. వదిలేసండి, ఇంకా వదిలేసండి. వద్దన్నా ఎందుకండి మీరు ఇంకో ఛానల్లో చెప్పుకుంటానే చెప్పండి సార్. మా ఛానల్ మీరు జంకుతున్నారు, మీరు భయపడుతున్నారా? చెప్పమంటున్నారా? చెప్పండి, చెప్తారు. అది ఒక ఏదైతే తీపి జ్ఞాపకం. చిన్నప్పుడు ఏదో ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక సైకిల్ పోవటం, అది నేను అనుకోకుండా చిరంజీవి గారు కలవటం ఇలాంటి ఒక ప్రోగ్రాంలో ఆయన అది గుర్తుపెట్టుకొని ఇంటికి ఆ సైకిల్ పంపించడం వండర్ఫుల్ మెమరీస్ అండి అవన్నీ. దాంట్లో కూడా ఏదో ఒక ప్రాబ్లం ఎతికి ఏదో ఒక న్యూసెన్స్ చేసి ఒక సెన్సేషనలిజం అనేది చాలా రాంగ్ థింగ్ అండి. మీడియాలో ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. అంటే కాస్త మీరు నెగిటివ్గా కూడా మీలాంటి వాళ్ళ ఫేస్ చూస్తేనే నెగిటివ్ అనిపిస్తుంది. మా లాంటి ముందు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి నెగిటివిటీ అనేది. ముందు ప్రేక్షకుల్లోనో లేదంటే ఇంకోళ్ళు ఎవరు స్టార్ట్ చేయరు. అంటే వాళ్ళు అలా అది తక్కువ మాట్లాడితే మంచిది. సరే, ముగించే ముందు మీకు ఓట్లు వేయబోయే ఎవరు సార్? అదే మన పార్టీ వాళ్ళు వీళ్ళు అందరూ మన బాడీ గార్డ్స్ వీళ్ళందరూ బట్టి మీరు చెప్పండి. ముగించే ముందు అంటే మీరు ప్రజలకి ఏం చెప్పి మీరు ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారు? నాకు క్లారిటీ ఇవ్వండి. ఏమి చెప్పి నేను ఇందాక మా మేనిఫెస్టోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చెప్పడం జరిగింది. బట్ ఏం చెప్పి ఓట్లు వేయించుకోవాలి అన్న అవసరం లేదండి. ఐ థింక్ ప్రేక్షకులు చాలా క్లియర్గా ఉన్నారు. నేను ఏదైతే ప్రామిస్ చేస్తున్నానో నేను చాలా రేర్గా ప్రామిస్ చేస్తానండి. అండ్ ఐ థింక్ ప్రేక్షకులకి నా మీద నమ్మకం ఉంది, మా పార్టీ మీద నమ్మకం ఉందని నేను నమ్ముతున్నాను. అండ్ నమ్మి ఆ రోజు డిసెంబర్ 7వ తారీఖున థియేటర్కి వచ్చి ఓటేస్తే మాత్రం వాళ్ళకే అర్థమైపోతుంది ఇది ఎంత ఒక సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అన్నది, మా పార్టీ ఎంత పగడ్బందీ ప్రణాళికతో వాళ్ళ ముందుకు వచ్చాము అన్నది వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, సూపర్ అండి. నాని గారు, హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్ విత్ యూ. ఐ హ్యాడ్ అన్ యావరేజ్ బిల్ యావరేజ్ టైం అండి, బట్ ఇట్స్ స్టిల్ ఓకే. మేమన్నాక ఎలక్షన్స్లో బోల్డని ఇలాంటివన్నీ చేస్తుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు ఇక్కడికి వచ్చి మీతో కూర్చొని ఇదంతా మాట్లాడాల్సిన అవసరం నాకేముందండి. కేవలం ప్రేక్షకుల కోసం, ప్రజల కోసం, వాళ్ళ కోసం మీలాంటి వాళ్ళని లేదంటే బేర్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, నాకేం ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు మా ఛానల్ని కానీ మా ప్రేక్షకులను మీరేమన్నా హట్ చేసే విధంగా మీరు లాస్ట్లో కంక్లూడ్ మిమ్మల్ని హట్ చేశాను, అది మీరు ఇంకా క్యాచ్ చేయలేకపోతే ఇంకొక ఆపర్చునిటీ ఎప్పుడైనా దొరికినప్పుడు తప్పకుండా బలంగా చేస్తా. అంటే మీరు ధైర్యంగా ఉన్నారు, మీరు అన్న మాటలన్నీ కూడా ఎడిటింగ్లో లేచిపోతాయి అని మీకు తెలుసా? లేదండి, నువ్వు తిట్టి పెట్టుకు సార్. అది చూడండి, వడ్రా ఎడిటింగ్లో లేపేది ప్రతి బిట్టు ఉంచండి. అది జైనా అని అందరు స్టార్ట్ చేయండి. జైనా అని. థ్యాంక్ యూ, జై జైనా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డిసెంబర్ 7 తప్పకుండా మర్చిపోకండి. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి మీ ఓటు ఆయనకే. వేరే దానికి అయితే ఇంకా అయిపోయింది. థ్యాంక్ యూ. ఇక్కడ రావడం తప్పు చేశాను. పడిపోయింది. కాదన్నా, నువ్వు నిజంగానే అన్నావు అనుకున్నా. ఏది